హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే వక్ఫ్ సవరణ బిల్లుని తీసుకొచ్చిందో అప్పటి నుంచి దేశవ్యాప్తంగా ముస్లిమ్స్ దీన్ని నిరసిస్తూ ర్యాలీలు చేస్తున్నారు. ఈవెన్ హైదరాబాద్ లో చేశారు. ఈవెన్ కోర్టులో 70 పైన పిటిషన్స్ ఫైల్ అయ్యాయి. ఈ రోజు కూడా సుప్రీం కోర్టు ఒక వారం గడివిస్తూ కేంద్ర ప్రభుత్వానికి అడిగిన వివరణ ఇవ్వమని కోరింది. అలాగే కోర్టు న్యాయపరంగా చూసుకుంటే ఈవెన్ కోర్టు కూడా ఏదైతే కోర్టు నిర్ధారించిన భూములైతే ఉన్నాయో వక్ఫ్ కి అవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డీనోటిఫై చేయకూడదని కూడా స్ట్రిక్ట్ గా ఆర్డర్స్ ఇచ్చింది. అలాగే ఒక ముస్లిం ఆస్తులకు సంబంధించినటువంటి ఇటువంటి బోర్డులో హిందూస్ ని ఎలా ఇస్తారు, అదే కనుక హిందూ మత సంబంధమైన వాటిలో ముస్లిమ్స్ ని ఎలో చేస్తారు, ఇట్లా చాలా క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. ఇక చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో, తెలంగాణలో ఈ రాష్ట్రాల్లో బాగా నిరసన తెగలు ఉన్నాయి. అలాగే మమతా బెనర్జీ అయితే ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయమని చెప్పింది. అలాగే రేవంత్ రెడ్డి కూడా అదే అన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ వక్ఫ్ సవరణ బిల్లు తీసుకొస్తున్న నేపథ్యంలో దీనికి అపోజిషన్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింల మనోభావాలను ఎలా దెబ్బతీస్తూ ఉంది, అలాగే ఒక కేంద్రం ఆమోదించినటువంటి బిల్లుని తీసుకొచ్చినటువంటి బిల్లుని వ్యతిరేకించే అధికారం గాని హక్కు గాని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా? ఓవరాల్ గా సుప్రీంకోర్టులో కూడా ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి సో ఓవరాల్ గా ఈ బోర్డు స్ట్రక్చర్ లో కొంత అవినీతి ఉందని ముస్లిమ్స్ కూడా ఒప్పుకున్న విషయమే. ఎటువంటి మోడిఫికేషన్స్ ముస్లిమ్స్ కి అంగీకారం అయ్యేలాగా ఉంటే బాగుంటుంది, ఈ విషయాల గురించి మనతో చర్చించడానికి ఉన్నారు బషీర్ అహ్మద్ గారు, అలాగే డానీ గారు. బషీర్ అహ్మద్ గారు ఏపీ హైకోర్టులో అడ్వకేట్ గా పనిచేస్తూ ఉన్నారు. అలాగే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఏపీ అధ్యక్షులుగా ఉన్నారు. ఇకపోతే డానీ గారు జర్నలిస్ట్, అనలిస్ట్ అండ్ యాక్టివిస్ట్ కూడా. సో ఫస్ట్ డానీ గారు మీతో మొదలు పెడదాం. మీరు చెప్పండి, వక్ఫ్ సవరణ బిల్లు వచ్చినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉన్నారు కాబట్టి, ఒక జర్నలిస్ట్ గా జరుగుతున్న సామాజిక పరిణామాలు కూడా ఒక బ్యాలెన్స్డ్ గా మాట్లాడగలరు కాబట్టి, వక్ఫ్ లో సవరణలు అవసరం అనుకుంటున్నారా? ఆ సవరణలు అవసరమైన మేరకు కేంద్ర ప్రభుత్వం చేయలేదు అనుకుంటున్నారా? ఓవరాల్ గా ఎటువంటి స్ట్రక్చర్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే రాజకీయాల్లో ఏం చేస్తుంది, ఎన్నికల కోసము కొంత జనాన్ని పోలరైజ్ చేయాల్సి వస్తుంది. ఒక్కోడు ఒక పద్ధతిలో పోలరైజ్ చేస్తారు. కమ్యూనిస్టులు కార్మికుల పక్షం మేము పెట్టుబడులకు వ్యతిరేకం అని చెప్తారు. లేకపోతే ఈ బహుజన పార్టీలు అందరూ కూడాను మీ అందరూ కూడా బహుజన పక్షము అగ్రవర్ణాలకు వ్యతిరేకం అని చెప్తారు. బీజేపీకి ఒక పద్ధతి ఉంది, మేము ముస్లింలను వేధిస్తాము అని చెప్తే హిందూ సమాజంలో కొంత సెక్షన్ వాళ్ళు నిజానికి, కానీ కొంత సెక్షన్ అయినా సరే తమతో వస్తుంది, వచ్చి ఎన్నికలు గెలిపిస్తుంది అనేది బీజేపీ తాలూకు ఎన్నికల వ్యూహం. అది ఎప్పుడు ఏం చేస్తుంది, ముస్లింది త్రిపుల్ తలాక్ రద్దు చేస్తాము, ముస్లింని వేధిస్తాము, కాశ్మీర్ కుండే ప్రత్యేక హక్కుల్ని రద్దు చేస్తాము, ముస్లింని అలాగే వేధిస్తాము, లేదా ఉమ్మడి పౌర స్మృతిని తీసుకొస్తాము, ముస్లింల కల్చర్ లేకుండా చేసేస్తాము. ఇప్పుడు వక్ఫ్ అనే మాట తీసేసారు మొత్తం కొత్త చట్టంలో. మన ఆస్తిని దానం చేయడం, దాన్ని వక్ఫ్ అంటారు. కొంచెం స్థితిమంతులు ఒక లక్ష్యం కోసము దానాలు చేస్తుంటారు, వితంతువుల కోసం కానీ లేదా అనాథ పిల్లల కోసం అని కానీ, లేదా చదువు కోసం అని కానీ, ఇలాంటి ఏదో ఒక ఉద్దేశంతో తమ ఆస్తిని ఇచ్చేస్తారు. ఇది దాని సవరణ పేరుతోటి జరుగుతున్నటువంటి ఒక తతంగం. అది దీంట్లో మేజర్గా అభ్యంతరంగా ఎవరికైనా సరే కనిపించేది ఏమిటంటే, వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లిమ్స్ పెడతాము, హిందువులు కూడా పెడతాము, ఇద్దరు లేదా ముగ్గురిని. ఉండేదే 10 మంది, దాని ముగ్గురు ఉన్నప్పుడు ఎలాగో చీలిక ఉంటుంది, 3, 4 ఇదని ఈ ముగ్గురు కూడా డిసైడ్ చేస్తారు. ఎవరు డిసైడ్ చేశారు? నాన్ ముస్లిం డిసైడ్ చేస్తారు. ఉండవచ్చా? తిరుపతి దేవస్థానంలో పాలక మండలిలో ముస్లింలను పెట్టుకుంటారా? సుప్రీంకోర్టు అడిగింది ఆ మాట, నేను అడిగిన ప్రశ్న కాదు. హిందూ దేవాలయాల్లో పెట్టుకుంటారా ఎక్కడైనా? ఇదేం రూల్ అని చెప్పాడు. ఈ మధ్యకాలంలో కల్తీ నెయ్యి గురించి చాలా పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవ డీటెయిల్స్ అందరికీ తెలుసు కూడా నేను వెళ్ళటంలా. కానీ గొడవల అండర్లైనింగ్ పాయింట్ ఏమిటి? దాని వెనకాల గొడవ చేయడానికి జగన్ అనే ఆయన పూర్తి హిందువు కాదు, హాఫ్ హిందువు, హాఫ్ క్రిస్టియను అని చేత ఆయనకి దాని తాలూకు గౌరవము, మర్యాదలు, లడ్డూ తాలూకు తెలియవు కాబట్టి కల్తీ జరిగింది అనేది ప్రచారం జరిగింది. డైరెక్ట్గా చేశారు, సోషల్ మీడియాలో చేశారు, నిందలు వేశారు, పైగా ప్రక్షాళన కూడా చేశారు రకరకాల గుళ్ళు తిరిగి. ఎందువల్ల చేశారు? హిందూ దేవాలయం యొక్క నిర్వహణలో నాన్ హిందూస్ రావడం వల్ల లడ్డు కల్తీ అయింది అని. ఇంకో ఉదాహరణ కూడా చెప్తా మీకు. 10-11 ఏళ్ళ క్రితం రాజమండ్రి పుష్కరాలు జరిగినప్పుడు ప్రకాశం జిల్లా కలెక్టర్ని ఈస్ట్ గోదావరికి ట్రాన్స్ఫర్, ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతుంది దాని మీద. చేయాలనుకుంటే తీరా ఆర్డర్స్ వేసి ఆలోచన చేస్తే
ఆయన నాన్ హిందూ అట. రాజమండ్రిలో పుష్కరాలు జరుగుతున్న సమయంలో ఆ జిల్లా కలెక్టర్ను నాన్ హిందూ అయితే ఇబ్బంది కదా అని ఆయనకి ట్రాన్స్ఫర్ని ఆపారు. అంటే ఏంటి, హిందూ ఒక ఉత్సవం జరుగుతున్నప్పుడు నాన్ హిందూ అక్కడ ఉండకూడదు అని. మరి దర్గాల నిర్వహణలో, ఖబరస్థాన్ నిర్వహణలో, మసీదుల నిర్వహణలో నాన్ ముస్లిం ఎలా తీసుకొస్తారు? పైగా రాజ్యాంగం వచ్చినటువంటి హక్కు కదా అది. ఎవరి మతాన్ని వాళ్ళ పద్ధతిలో దాన్ని నిర్వహించుకోవచ్చని చేసుకుంటారు. నీ సివిల్ లైఫ్లో వచ్చినప్పుడు మాత్రమే రెండో వాడికి హక్కు, నా హక్కుకి సంబంధించి ఉంటుంది. మతం వ్యక్తిగత వ్యవహారంగా ఉన్నప్పుడు రెండో వాడు ఎలా ప్రవేశిస్తాడు? ఇది ఒకటి. రెండవది బాగా అంటే 6 అభ్యంతరాలు ఉన్నాయి, కానీ ప్రధానంగా రెండింటి చుట్టూ జరుగుతున్నది. డాక్యుమెంట్స్ ఎక్కడ నుండి వస్తాయి? బుద్ధుంది ఎవరికైనా అడిగేటువంటి వాళ్ళకి. మనకి డాక్యుమెంట్ రాసుకునే పద్ధతి వచ్చి 120 ఏళ్ళు కాలేదు. క్యారెన్ వాలిస్ శాశ్వత శిస్తు విధానం పర్మనెంట్ సెటిల్మెంట్ చేశాడు. అది ఎప్పుడు చేశాడు? 1890 ఆ ప్రాంతంలో చేశాడు. వాళ్ళు 1857లో వచ్చారు. మన దేశంలో 47-57 వచ్చారు. ఒక 50 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం క్యారెన్ వాలిస్ శాశ్వత శిస్తు పథకము పర్మనెంట్ సెటిల్మెంట్ తీసుకొచ్చాడు. అప్పుడు కూడా బ్రిటిష్ ఇండియా మొత్తం పాలించడం లేదు. ఓన్లీ బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతంలోనే మాత్రమే వాళ్ళు ఉన్నారు. తర్వాత ఢిల్లీకి వెళ్ళిన తర్వాత పెరిగారు. తర్వాత మన్రో వచ్చినప్పుడు ఈ రైట్ వరీ సిస్టమ్ వచ్చింది. అంతవరకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అనేది భారతదేశంలో లేదు. అంచేత అంతకుముందు అదే ఇస్లాం మటుకు 6th సెంచరీలో వచ్చింది ఇండియాలో. 6th సెంచరీ టు 19th సెంచరీ 1300 సంవత్సరాల్లో ఉన్నటువంటి మసీదులు కానీ, దర్గాలు కానీ, ఖబరస్థాన్లు కానీ, వగైరాలు మదరసాలు కానీ దాని డాక్యుమెంట్స్ ఎక్కడ నుండి వస్తాయి? డాక్యుమెంట్ రాకపోతే, ప్రూవ్ చేయలేకపోతే అది ప్రభుత్వ ఆశగా డిక్లేర్ చేసేమని ఒక సవరణ ఉంది దాంట్లో. అది కలెక్టర్ గారు తేల్చేసుకుంటారట. కలెక్టర్ జనరల్ గానే గవర్నమెంట్ మనిషి ఉంటాడు, ఆయన తేలుస్తాడట. ఇదేం పద్ధతి ఇది? ఇలా మిగతా వాడి మీరు చేస్తారా? కృష్ణదేవరాయలో మరొకడు తిరుపతి దేవస్థానానికి స్థలాన్ని ఇచ్చి ఉంటారు. అక్కడ శిలాశాసనం ఉంటాయి అనుకోండి. డాక్యుమెంట్ ఉంటుందా? దానికి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంటుందా? స్టాంప్ డ్యూటీ తోటి తలతిక్క పనులు కాదు. కాకపోతే వేధించాలనుకోవడం, గొడవ పెట్టాలనుకోవడం తప్ప. రూల్గానే వెళ్ళండి, రూల్ ఆఫ్ లా పాటించండి. ఇది చట్టము, ఇది మేము వెళ్దాం ఈ పద్ధతిలో, ఇది కాన్స్టిట్యూషన్ చెప్తుందని చెబితే పద్ధతి ఉంది. 200 years బ్యాక్ అసలు రిజిస్ట్రేషనే లేదు చోట. ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఎప్పుడున 700 years 800 yearsగా అజ్మీర్ దర్గా ఉన్నది, దాని డాక్యుమెంట్స్ ఉంటాయా? మర్కజ్ ఢిల్లీలో డాక్యుమెంట్స్ ఉంటాయా? నిజాముద్దీన్ డాక్యుమెంట్స్ ఉంటాయా? రేపు పొద్దున ఈవెన్ తాజ్మహల్, హైదరాబాద్లో చార్మినార్లకు డాక్యుమెంట్స్ ఉంటాయా? అప్పుడు ఉందా అసలు డాక్యుమెంట్ సిస్టమ్? అప్పటికి లేదు కదా. లేనప్పుడు డాక్యుమెంట్ ఎక్కడ చూపెడతాడు? అడగడము, చూపెట్టలేకపోవడం, రిక్వైర్డ్ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయలేకపోయారు కాబట్టి ఈ వక్ఫ్ని రద్దు చేస్తున్నాం అని చెప్పడం కోసం ఇంకా చేసుకున్నది జరుగుతుంది. అట్లా సుప్రీంకోర్టు ఊరుకుంటుందా? నేను అనుకోవడం సుప్రీంకోర్టు దాని మీద ఆపేస్తుంది అనుకున్నా. నాన్ ముస్లింలని వక్ఫ్లోకి తీసుకురావడానికి వ్యతిరేక ఏమండి? ఓకే, థ్యాంక్ యూ డానీ గారు. రైట్, బషీర్ గారు మీరు చెప్పండి, ఈ పరిణామం గురించి ఏమనుకుంటున్నారు? వక్ఫ్ సవరణ బిల్లులో జరుగుతున్న పరిణామం గురించి. అలాగే ఒక లాయర్ గా, ఒక అడ్వకేట్ గా, కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం ఇలా తీసుకొచ్చినప్పుడు దాన్ని ధిక్కరించి రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకుండా ఉండే అవకాశం ఉందనుకుంటున్నారా? దానికి ఉన్నటువంటి లీగల్ అంశాల గురించి చెప్పండి. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం తయారు చేసిన చట్టం, ఈ చట్టం ఆర్టికల్ 14 అంటే దేశానికి సంబంధించిన రాజ్యాంగబద్ధంగా రాజ్యం కనుక ఒక చట్టం చేస్తే రాజ్యం ముందు అందరూ సమానులే అనేది 14 చెప్తుంది. ఇప్పుడు వీరు తయారు చేసిన ఈ చట్టం ప్రకారం కనుక చూస్తే కనుక ఈ సమానత్వం ఆర్టికల్ 14 పోయిన విషయం స్పష్టంగా కనపడుతుంది. ఏ విధంగా అంటే వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లిమ్స్ ని కూడా నియమిస్తామన్నారు. మరి వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లిమ్స్ ని నియమించినప్పుడు దేవాదాయ, ధర్మాదాయ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వివిధ కమిటీల్లో కూడా ముస్లిమ్స్ ని నియమించాలి. అప్పుడు చట్టం ఇద్దరికి సమానంగా వర్తించినట్టు అవుతుంది. కానీ ఇక్కడ ఆ అవకాశం లేకుండా మేము హిందువుల్ని నియమిస్తామని చెప్తున్నారు. వాస్తవంగా వాళ్ళు హిందువుల్ని కూడా నియమించరు.
వాళ్ళు ఎవరిని నియమిస్తారంటే మనువాదుల్ని, ఈ ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన ఈ దేశద్రోహుల్ని వీళ్ళని నియమిస్తారు. వాళ్ళు వచ్చి మొత్తం ఎంత మాక్సిమం డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలో అంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం కోసం కానీ తయారు చేస్తారు. ఇంకొక విషయంగా చూస్తే ఈ చట్టాన్ని తయారు చేయడం ద్వారా ఇప్పుడు మీరు చూడండి, ఎక్కడ మనం ఎన్ని డిబేట్లు జరిగినా ఈ క్వశ్చనే రైజ్ అవుతుంది. ఒక వకఫ్ బోర్డులో హిందువుని ఎలా నియమిస్తారు, హిందువులకు సంబంధించిన గుడులు వీటికి సంబంధించిన కమిటీలో ముస్లింని నియమిస్తారా అనే క్వశ్చన్ తీసుకురావడంలోనే ఆర్ఎస్ఎస్ బీజేపీ విజయవంతమైందని చెప్పి నేను భావిస్తున్నా. అంటే హిందువులు ముస్లింలు అనే వేరు చేయాలి అనే భావంతో వాళ్ళు చేశారు. ఇది వాళ్ళు సక్సెస్ అయ్యారు. వాస్తవంగా వాళ్ళు హిందువుల్ని కూడా తయారు, ఈ ఆర్ఎస్ఎస్ సంబంధించిన మనువాదుల్ని తీసుకొచ్చి ఈ వక్ఫ్ బోర్డులో కూర్చోబెట్టాలనేది వీళ్ళది ఒక ప్రయత్నం. అయితే ఇందులో మెయిన్ గా ఏం చేశారంటే, ఇప్పుడు డానీ గారు చెప్పిన విధంగా మీరు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకురండి అని చెప్పి అడుగుతున్నారు. భారతదేశంలోనే రిజిస్ట్రేషన్ చట్టం అనేది మొట్టమొదటిసారిగా 1865లో వచ్చింది. 1865కి ముందు భారతదేశంలో అసలు రిజిస్ట్రేషన్ చట్టం అనేది లేదు. 1865లో వచ్చింది, మళ్ళీ 66లో సవరణ జరిగింది, మళ్ళీ 1877లో సవరణ జరిగింది, 1908లో ఒక సమగ్రంగా ఒక రిజిస్ట్రేషన్ చట్టం వచ్చింది. మరి ఈ చట్టం రాకముందు ఎవరైనా దాన ధర్మాలు చేసినా, అది ఒక చర్చికి కావచ్చు, లేదా ఒక గుడికి కావచ్చు, లేదా ఏదో ఒక పర్పస్ కి దాన ధర్మాలు చేసిన రాతకోతలు ఈ సభ్యుల మధ్యలో ఉన్నాయి, కానీ ఈ రాతకోతలేవి ప్రభుత్వం దగ్గర లేవు, ప్రభుత్వం దగ్గర రికార్డు లేదు. ఈ సభ్యుల దగ్గర ఆ రికార్డు కూడా ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే తాటాకుల మీద దేని మీద రాసేవాళ్ళు అవన్నీ నాశనం అయిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది భారతదేశంలో విలువైన ఆస్తులు, భూమికి సంబంధించిన ఆస్తులు వకఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఉన్నాయి. కాబట్టి ఆ ఆస్తులన్నింటినీ ఆక్రమించాలి అనే ఒక దురుద్దేశంతో ఆర్ఎస్ఎస్ బీజేపీ చేసింది. ఇంకొక అపోహ ఏంటంటే, భారతదేశంలో అందరికన్నా ఎక్కువ ఆస్తులు, భూమికి సంబంధించిన ఆస్తులు వక్ఫ్ బోర్డులో ఉన్నాయని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా చూస్తే భారతదేశంలో అత్యధిక భూమికి సంబంధించిన ఆస్తులు ఎవరి దగ్గర ఉన్నాయో నేను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ దగ్గర ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానాలు తీసుకోండి, 7 కొండలు, ఆ 7 కొండలు కాకుండా విపరీతమైన ఆస్తులు. అలానే మీరు కనకదుర్గ గుడి, అలానే శ్రీశైలం, అలానే మీరు మన వైజాగ్ లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సింహాచలం, వీటికి సంబంధించిన విపరీతమైన ఆస్తులు ఆంధ్రప్రదేశ్ అంతవరకే ఉంటాయి. మరి దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక కేరళలో చూడండి, అక్కడ అనంత దేవస్వామి ఎవరు ఉన్నాడు, ఆయనకి సంబంధించిన ఆస్తుల్ని ఇప్పటికి కూడా ఆ డోర్స్ ని తీసి చూడడానికి వీలు లేకుండా ఒక చట్టాన్ని తయారు చేసి పెట్టుకున్నారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, బీజేపీ ఆర్ఎస్ఎస్ పావుగా విసిరి హిందూ ముస్లింలు డివైడ్ చేస్తున్నారు. దాంట్లో భాగం పావు నేను కాదలుచుకోవాలి. కాకపోతే నేను ఈ స్పష్టత ఎందుకు ఇస్తున్నానంటే, అపోహని తొలగించడం కోసం నేను చెప్తున్నాను. ఇప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖకి ఆస్తులు ఉండాల్సిందే, వాళ్ళు అగ్రహారాలు ఉండాల్సిందే, ఆ బ్రాహ్మణులు ఆ గుడి ఏదో నడుపుకోవడానికి ఉండాల్సిందే, దానికి మాకేమీ అభ్యంతరం లేదు. కాకపోతే ఈ దుష్ప్రచారాన్ని ఒకసారి గమనించాలి. దేవాదాయ ధర్మాదాయ శాఖకే ఇండియాలో ఎక్కువ ఆస్తులు ఉన్నాయన్న విషయాన్ని గమనించాలి. తర్వాత ఈ రోజు సుప్రీంకోర్టు ఆయన ఖన్నా గారు ఉన్నారు కాబట్టి ఆయన ఒక మంచి నిజమైన న్యాయమూర్తిగా ఆయన వ్యవహరించారు. ఈ 11 సంవత్సరాల నుంచి కనుక మనం చూసేటట్టయితే, గతంలో ఉన్న రంజన్ గొగాయ్ కానివ్వండి, చంద్రచూడ్ కానివ్వండి, వీళ్ళు ఏనాడు కూడా ప్రధాన న్యాయమూర్తులుగా లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా వ్యవహరించకుండా ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలుగా వ్యవహరించి ఎన్ని చట్ట వ్యతిరేకమైన, రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టాలను బీజేపీ ఆర్ఎస్ఎస్ తయారు చేసినా సరే దాన్ని కొట్టివేయాల్సింది పోయి దాన్ని సమర్థించిన విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ప్రజల్లో కూడా ఆ భావన ఉంది. ఇది వీళ్ళు న్యాయమూర్తులు కాదు, వీళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన వ్యక్తులు అనే భావన స్పష్టంగా ఉంది. కాకపోతే ఈ ఖన్నా గారు ఒక మంచి తీర్పు ఇస్తున్నారని చెప్పేసి ఒక భావన ఉంది. అయితే ఇప్పుడు మీరు ఒక మంచి వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు. ఈ వ్యాలిడ్ క్వశ్చన్ ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం కనుక చట్టం చేసేటట్టయితే ఆ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయను అని చెప్పే హక్కు ఉందా లేదా అనేది ఒక ప్రశ్న అడిగారు. ఇది మన రాజ్యాంగంగా కనుక చూసుకునేటట్టయితే కనుక మనకు 3 రకాలైనటువంటి లిస్టులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక లిస్టు,
రాష్ట్రానికి సంబంధించిన లిస్ట్, అదేవిధంగా ఈ ఉమ్మడి జాబితా, రెసిడ్యూరల్ లిస్ట్ అంటే అవశేషాధికారాలు. ఈ ఈ జాబితా, ఉమ్మడి జాబితాలో వక్ఫ్కు సంబంధించి ఇవి ఉన్నాయి కాబట్టి వీటిని అమలు చేయాలా అమలు చేయకూడదా అనే డిసైడ్ చేసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఒక చట్టాన్ని తయారు చేసినప్పుడు ఆ చట్టం రాజ్యాంగానికి లోబడి లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు లేదా కోర్టులు కావచ్చు ప్రజలు కూడా దాన్ని పాటించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గతంలో పలు సందర్భాల్లో కీలకంగా తీర్పులు ఇచ్చున్నాయి సుప్రీంకోర్టు. ఈ సుప్రీంకోర్టుకి ఎక్కువ అధికారం ఉందా లేదా పార్లమెంట్ కి ఎక్కువ అధికారం ఉందా? బషీర్ గారు షార్ట్ గా కన్క్లూడ్ చేయండి, మళ్ళీ క్వశ్చన్స్ రొటేషన్స్ లో వచ్చినప్పుడు మనం కంటిన్యూ చేద్దాము. షార్ట్ గా కన్క్లూడ్ చేయండి ఈ క్వశ్చన్. ఈ ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఈ సుప్రీంకోర్టుది ఆధిపత్యమా లేక పార్లమెంట్ది ఆధిపత్యమా అని చెప్పేసి ఒక ప్రశ్న వచ్చినప్పుడు చిట్ట చివరికి తేల్చింది ఏంటంటే సుప్రీంకోర్టుది ఆధిపత్యం కాదు, పార్లమెంట్ది ఆధిపత్యం కాదు, రాజ్యాంగాది ఆధిపత్యం. ఏ చట్టాన్ని తయారు చేసినా ఏ తీర్పిచ్చినా రాజ్యాంగబద్ధంగా ఉండాలని చెప్పిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. థ్యాంక్ యూ బషీర్ గారు. డానీ గారు మీరు చెప్పండి. ఇందాక మీరు మాట్లాడినప్పుడు ఇదంతా కూడా ఒక రాజకీయ పరిణామంగానే మీరు మాట్లాడారు, ఈ వక్ఫ్ సవరణ ఏదైనా కావచ్చు. కానీ అదర్ కాంటెక్స్ట్ లో మనం చూసుకుంటే ఈ వక్ఫ్ సవరణ చేయడం అనేది అవసరం అనుకుంటారు. అంటే ఇప్పుడు ఈ బీజేపీ గవర్నమెంట్ చేసింది పక్కన పెట్టేయండి, కానీ కొంత అవినీతి అయితే వక్ఫ్ బోర్డ్స్ లో ఉంది అన్నది ఈవెన్ ముస్లిమ్స్ కూడా అంగీకరించినటువంటి వాస్తవం. కాబట్టి ఒకవేళ ఒక సవరణ అంటూ చేసే అవసరం ఉందా, చేయాల్సి వస్తే ఏ పద్ధతిలో ఎలా చేస్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? సరే, నేను లీగల్ ఎక్స్పర్ట్ కాదు, కానీ రాజ్యాంగ వ్యతిరేకమే అని అనిపిస్తున్నది. ఒకటి ఏంటంటే ఎవరి మతాన్ని వాళ్ళు, మత స్వేచ్ఛ ఉన్నది రాజ్యాంగం ప్రకారం, వాళ్ళ మత వ్యవహారాలని వాళ్ళే చక్కదిద్దుకునేటువంటి అవకాశం జనానికి. లేదా పబ్లిక్ గ్రీవెన్స్ ఏమైనా వచ్చిందా వక్ఫ్ మూలనంగా అనేటువంటిది కూడా వాళ్ళు కూడా ఏం చెప్పలేదు మా దగ్గర. ఇప్పుడు ఇంత ముందు అయితే త్రిబుల్ తలాక్ సమయంలో వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళు అంటే, అలా త్రిబుల్ తలాక్ బాధితులు మా దగ్గర వచ్చి ఆడవాళ్ళు, స్త్రీలు, మహిళలు గగ్గోలు పెడుతున్నారు, బాధలు చెప్పుకుంటున్నారు, వాళ్ళ కోసం ఈ చట్టం చేస్తున్నామని చెప్పారు వాళ్ళు. కానీ ఆ పరిస్థితి ఈ విషయం ఇక్కడ లేదు. మీకు ఏమైనా ఫిర్యాదులు వచ్చినా, ఎవరైనా చేశారా, ఏమన్నాను దీనివల్ల ఈ సిస్టమ్ వల్ల మేము ఇబ్బంది పడుతున్నాము అని ముస్లిం సమాజం వచ్చి మీతో ఏం చెప్పుకోవాలా? చెప్పుకోకపోయినా సరే మీరు ఉన్నారు. అందువల్ల ఆ మేరకైతే రాజ్యాంగ ఉల్లంఘన అనుకుంటున్నాను. సరే, అప్పర్ హౌస్, లోయర్ హౌస్ రెండు ఆమోదించిన తర్వాత దాన్ని చట్టం అయిపోతుంది, సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అవుతుందా అనే ఒక డౌట్ చాలామంది అనుకున్నారు. కానీ సుప్రీంకోర్టు స్వీకరించింది, నిన్న స్వీకరించింది, విచారణ మొదలుపెట్టింది. ఇవాళ కూడా విచారణ జరిగింది. దాని వివరాలన్నీ కూడా ఒక అరగంట గంటలో మన ముందుకు వచ్చేస్తాయి. ఇవాళ కూడా విచారణ జరుగుతున్నది. సాలిసిటర్ జనరల్ అటెండ్ అవుతున్నాడు, కపిల్ సిబాల్ అటెండ్ అవుతున్నాడు. సో అంచేత ఆ డౌట్లు అక్కర్లా. సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అవ్వచ్చునా లేదా అనే డౌట్ అక్కర్లేదు. ఇంటర్వ్యూన్ అయ్యింది. నిన్నేమో చాలా ప్రధానంగా 2 ప్రశ్నలు వేసింది. ఆ మతం కాని వాళ్ళు ఇతర మతస్థులు దాంట్లో ఎలా ఉంటారని అడిగింది. డాక్యుమెంట్స్ ఎక్కడ వస్తాయి పాత వాటికి కూడా అడిగింది. అది 2 విషయాలు అడిగింది. నేను అనుకోవడం ఏంటంటే ఆ 2 సవరించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం చెప్తుందని కూడా అనుకున్నాను నేను. 1-2 రోజుల్లో ఆ 2 విషయాలని మారుస్తాం, మేము మిగతా విషయాలు ఉంచుతాము అని చెప్పి అంటారేమో అనటం. ఇది ఒక కొత్త పద్ధతి కూడా అన్నది. ఎందుకంటే 5 బండరాయిలు వేయటము, 2 వెనక్కి తీసుకుంటామని చెప్పాలి కదా. చెప్తే ఓ డెమోక్రటిక్ ఉన్నట్టుగా నటించడం బాగుంటుంది, ఆ పని చేయవచ్చు. ఈ 2 విషయాలు తీసేస్తారు అనుకున్నా. 2 నిలబడవు. నాన్ ముస్లిమ్స్ వక్ఫ్ బోర్డులో మెంబర్గా ఉండడం అనే మాట చెల్లదు. నాకు తెలిసినంత వరకు రాజ్యాంగం కూడా దానికి వ్యతిరేకం. అది రాజ్యాంగంలో మన 4న లోక్సభలో 4న రాజ్యసభలో ఆమోదం పొందింది, 3న లోక్సభలో ఆమోదం పొందింది. 288 మంది అనుకూలంగాను 232 మంది వ్యతిరేకంగా వేశారు. అయితే ఇక్కడ విశేషం ఉంది. 543 మంది సభ్యులున్న లోక్సభలో ముస్లింలు 24 మంది మాత్రమే, 24 ఓన్లీ. వాళ్ళకి 232 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. అంటే 208 మంది నాన్ ముస్లిమ్స్ ముస్లిం పక్షాన్ని నిలబడ్డారు. రాజ్యసభలో కూడా అంతే, 95 మంది 15, రాజ్యసభలో ఎంతమంది 15 మంది ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళలో 95 మంది బిల్లును వ్యతిరేకించారు. 15 తీసేసి 80 మంది, 15 మంది ముస్లింల పక్షాన 80 మంది నాన్ ముస్లిం నిలబడ్డారు. ఇది మత సామరస్యం అంటే.
బీజేపీ ఆశిస్తున్నంతగా, ఆర్ఎస్ఎస్ ఆశిస్తున్నంతగా మతద్వేషం భారతదేశంలో లేదు. అది 15 మంది సభ్యులు ఉండి 95 ఓట్లు పట్టడం ఏంటి? అక్కడ 25 మంది సభ్యులు ఉండి 105 ఓట్లు 110 ఓట్లు పట్టడం ఏంటి? చాలా రెట్లు, 6 రెట్లు 7 రెట్లు ఎక్కువగా ముస్లిమ్స్ ఉన్న సంఖ్య కన్నా కూడా ఎక్కువ ఓట్లు పడ్డాయి. అది మత సామరస్యం. ఈ అంశాన్ని కూడా నేను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంటుంది అనుకుంటున్నాను నేను. అంటే ఓవరాల్గా రెండు పార్లమెంట్ మొత్తంగా కూడాను ఒక మత సామరస్యాన్ని కూడా చెప్పింది. అధికార పార్టీకి ఎలాగో ఓట్లు ఎక్కువ వస్తాయి, ఏమున్నది 99 ఒకటికి వచ్చి 98 ఒకటికి వస్తే 99 వచ్చి గెలుస్తాడు. డెమోక్రసీ సిస్టమ్ అది. ఒక ఓటు తేడాతోడు గెలవచ్చు. అది కాదు లెక్క. మూడ్ ఆఫ్ ది హౌస్ ఎంతమంది ముస్లింలు ఎంతమంది వాళ్ళ పక్షం నిలబడ్డారు చూసేదైతే చాలా ఎక్కువ మంది నాన్ ముస్లిమ్స్ ముస్లిం పక్షం నిలబడ్డారు. మత సామరస్యంని పార్లమెంట్ కూడా వ్యక్తం చేసింది, ఎక్స్ప్రెస్ చేసింది. నేను అనుకున్నాను సుప్రీంకోర్టు ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అడిగింది అవన్నీ వాటి మీద రివ్యూ చేయండి మీరని చెప్పేసి. సెంట్రల్ గవర్నమెంట్ తనకు అభిప్రాయాన్ని బహుశా ఒక 4 రోజులను 5 రోజులను వారం రోజుల తర్వాత సాలిసిటర్ జనరల్ సెంట్రల్ గవర్నమెంట్ అభిప్రాయాన్ని చెప్పడం, మేము రివ్యూ చేస్తున్నామని చెప్పడం ఏదో జరుగుతుందని కూడా నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ డానీ గారు. బషీర్ గారు మీరు పైగా రాష్ట్రాలు ఎప్పుడు బషీర్ గారు మీరు చెప్పండి. మీరు ఇందాక చెప్పారు పార్లమెంట్ గెలుస్తుందా లేకపోతే ప్రభుత్వం లేకపోతే కోర్టు గెలుస్తుందా, సుప్రీంకోర్టు లేదా కోర్టు ఇంటర్వెన్షన్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా రాజ్యాంగం గెలుస్తుంది, ఈ రెండు కాదు. సో ఒక చట్టం చేసేటప్పుడు ఇదనే కాదు, డానీ గారు చెప్పినట్టు ట్రిపుల్ తలాక్ చాలా విషయంలో కొంత ముస్లిమ్స్ ని వేధించే ధోరణి అయితే కనబడుతుందని డానీ గారు అన్నారు. సో ఒక చట్టం చేసేటప్పుడు రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రిన్సిపల్స్ కానీ ఇవి కానీ ఫాలో అవ్వడం విషయంలో గవర్నమెంట్ లా మేకింగ్ బాడీస్ ఫెయిల్ ఎందుకు అవుతున్నాయి? మనకి కాన్స్టిట్యూషన్ అన్నిటికీ బేస్ అయినప్పుడు ఎందుకు కాన్స్టిట్యూషన్ అగైనెస్ట్ గా లాస్ వచ్చినా సరే అవి అప్రూవ్ అయ్యి ఇంటూ యాక్షన్ కూడా ఎందుకు వస్తున్నాయి అనుకుంటారు? వాస్తవంగా మనం చూస్తే ఆర్ఎస్ఎస్ వాళ్ళు నిర్మాణం చేసినప్పుడే వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు, భారతదేశంలోంచి ముస్లింలను, క్రిస్టియన్లను, కమ్యూనిస్టుల్ని పూర్తిగా మేము తుడిచివేస్తాం, వీళ్ళని లేకుండా చేస్తాం, ఇది మా లక్ష్యం అనేది ఆర్ఎస్ఎస్ యొక్క ప్రధాన లక్ష్యం. అలానే రెండవ లక్ష్యం ఏంటంటే వాళ్ళది ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం, ఈ సోషలిస్ట్ అలానే రిపబ్లిక్, సెక్యులర్, ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా తీసేసి మనుస్మృతిని తీసుకురావాలనే ప్రయత్నంలో ఆర్ఎస్ఎస్ ఈ సంఘ పరివార శక్తులు పనిచేస్తున్న విషయాన్ని మనం గట్టిగా గమనించవచ్చు. ఇప్పుడు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి జాతికి అంకితం చేసేటప్పుడు ఒక మాట చెప్పారు, రాజ్యాంగాన్ని ఎంత గొప్పగా మనం తయారు చేసాం, ఎంత గొప్పగా మనం రాశామనేది ప్రశ్న కాదు, ఈ రాజ్యాంగం యొక్క విలువ, ఈ రాజ్యాంగం యొక్క ఉపయోగం దీనిని అమలుపరిచే వారి మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నా. ఈ రోజు భారత రాజ్యాంగము, ఈ భారత రాజ్యాంగంలో ఉన్న విలువల్ని ఆర్ఎస్ఎస్ ఈ సంఘ పరివారికి సంబంధించిన వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళు గౌరవించరు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 2005 దాకా ఈ ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన నాగపూర్ లో ఉన్న వాళ్ళ ప్రధాన కేంద్ర కార్యాలయం మీద భారతదేశానికి సంబంధించిన జెండాని కూడా వాళ్ళు పెట్టలేదు. ఈ జనవరి 26, 1950లో రిపబ్లిక్ డేని ప్రకటించినప్పుడు, రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టినప్పుడు వారి పేపర్ అయినటువంటి ఆర్గనైజర్ లో వాళ్ళు రాశారు, ఈ రోజు ప్రవేశపెడుతున్న రాజ్యాంగాన్ని మేము ఒప్పుకోము, ప్రతి భారతీయుడు మనసులో మనువు ఉన్నాడు, ఈ రాజ్యాంగం మాకు అవసరం లేదని చెప్పారు. దానిని కొనసాగిస్తూనే రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టాలను ఉద్దేశపూర్వకంగానే తయారు చేస్తున్నారు. ఇప్పుడు వివిధ పార్టీల్ని ఆర్ఎస్ఎస్ ఈ బీజేపీని కనుక మనం పోల్చి చూసేటట్టయితే కనుక వివిధ పార్టీలు ఏ అభివృద్ధి కార్యక్రమాలు మేము ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి మాకు ఓటు ఇవ్వండి అని అడిగితే కేవలం ఆర్ఎస్ఎస్ మాత్రం ఒకటే చెప్పుద్ది, భారతదేశంలో ముస్లింలను వేధిస్తాం, లేదా క్రిస్టియన్లను వేధిస్తాం, లేదా అర్బన్ నక్సల్స్ అనో లేదా నక్సలైట్లో అని చెప్పి మొత్తం కమ్యూనిస్టుల్ని మేము తుడిచిపెడతాం అని చెప్పి ఒక నెగిటివ్ ధోరణిలో ప్రజలందరినీ మొబిలైజ్ చేసి ఈ ఓట్లని దొంగలించే ఏదైనా ఒక పార్టీ ఉందంటే ఇది ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన బీజేపీ పార్టీ అనే మనం స్పష్టంగా అర్థం చేసుకుంటున్నాం. ఇప్పుడు దాకా ఈ 10-11 సంవత్సరాల్లో చూసేటట్టయితే కనుక
ఈ సుప్రీంకోర్టు లేదా వివిధ హైకోర్టుల్లో వచ్చిన న్యాయమూర్తులు కూడా ఈ ఆర్ఎస్ఎస్ తానులోని ముక్కలే అవ్వడం వల్ల రాజ్యాంగాన్ని రక్షించాలి, రాజ్యాంగ పరిరక్షకులము మేము అనే కనీస స్పృహ కూడా లేకుండా ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన ప్రభుత్వాలు చేసిన వివిధ రాజ్యాంగ వ్యతిరేక చట్టాలను యథాతథంగా అంగీకరించారు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని నియమించే దాంట్లో ప్రధానమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టుకి సంబంధించిన ప్రధాన న్యాయమూర్తి కూడా మెంబర్ గా ఉండాలి అని చట్టం ఉంటే ఆ చట్టాన్ని సవరిస్తే ఆ చట్టం సవరించడం సబబైనది అని చెప్పి చంద్రచూడ్ అనే ఆయన చీఫ్ జస్టిస్ గా పనిచేసిన చంద్రచూడ్ తీర్పిచ్చాడు. దాని మీద విమర్శలు వెల్లవెత్తాయి, ప్రజల్లో కూడా భావన వచ్చింది ఈయన ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన మనిషి, ఈయన ఊరికినే అక్కడ కూర్చోబెట్టారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏది చెప్తే అదే చేస్తున్నాడని చెప్పి విమర్శలు వచ్చాయి. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే రాజ్యాంగం పవర్ఫుల్ గా ఉంది, కోర్టులు పవర్ఫుల్ గా ఉన్నాయి. కాకపోతే అందులో ఉన్న మనుషులే, వాటిని నడుపుతున్న మనుషులే సరైన మనుషులు కాకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ బషీర్ గారు. ఓవరాల్ గా చర్చ ముగింపుకు వచ్చాము. సో ఈ వక్ఫ్ సవరణ గురించి ఆల్మోస్ట్ పొలిటికల్ యాంగిల్ అండ్ సోషల్ యాంగిల్స్ ఇద్దరు మాట్లాడారు. ఓవరాల్ గా ఈ అంశం గురించి ఏమనుకుంటున్నారో కన్క్లూడ్ చేయండి. ఫస్ట్ డానీ గారు మీరు కన్క్లూడ్ చేయండి. నేనైతే సుప్రీంకోర్టు అసలు మొత్తం చట్టాన్ని ఆపేయమని చెప్పవచ్చు. దే పాసిబిలిటీ. నేను సుప్రీంకోర్టుని అనుకున్నది ఏమంటే చీఫ్ జస్టిస్ గారు నిన్న మాట్లాడిన పద్ధతి బట్టి కానీ, ఇవాళ ఆయన మాట్లాడిన ఇప్పుడే వస్తున్న వార్తల్ని బట్టి కానీ మొత్తం చట్టాన్ని రద్దు చేయవచ్చు, వెనక్కి తీసుకోమని చెప్పవచ్చు, లేదా ఈ 2 క్లాజులు తీసేయమని చెప్పవచ్చు. ముస్లిం మేతలు దాంట్లో ఉండడానికి వీల్లేదు, అలాగే పాత వాటికి డాక్యుమెంట్స్ అడగడానికి వీల్లేదు. అడగడం కుదరదు. ఇంతకుముందే జడ్జిమెంట్లు ఉన్నాయి సుప్రీంకోర్టు. 200 ఏళ్ల క్రితం డాక్యుమెంట్లు ఎలా వస్తాయని గతంలో సుప్రీంకోర్టు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంచేత ఆ 2 అంశాలని మినహాయిస్తారు ఆ చట్టం నుండి, లేదా మొత్తం చట్టాన్ని కూడా సుప్రీంకోర్టు రద్దు చేసేటువంటి అవకాశం ఉంది. ఒక మహత్యం, ఒక మిరాకల్ జరగవచ్చు. థ్యాంక్ యూ డానీ గారు. బషీర్ గారు మీరు కన్క్లూడ్ చేయండి. నా అభిప్రాయంలో ఏంటంటే వచ్చే నెల 13వ తారీఖున ఇప్పుడు ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ గారు రిటైర్ అవుతున్నారు. దీనికి గాను ఈ తుషార్ మెహతా ఏం చేస్తున్నాడంటే ఆయన మీరు వాయిదా వేయండి అని చెప్పేసి ఇదే పనిగా ఆయన సుప్రీంకోర్టులో అడుగుతున్నాడు. అయితే వాయిదా ఏమో అని చెప్పి చీఫ్ జస్టిస్ గారు స్పష్టంగా చెప్పారు. ఈ బీజేపీ చేస్తున్న ఎత్తుగడ ఏంటంటే దీన్ని వాయిదా వేయించి ఈ జస్టిస్ గారు కనుక వెళ్ళిపోతే ఈయన తర్వాత వచ్చే వాళ్ళు మాకు అనుకూలంగా తీర్పిస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. నా అంతవరకు, నాకు ప్రాక్టికల్ గా నాకున్నంత వరకు, నా అనుభవం మేరకు నేను చెప్పేది ఏంటంటే ఏదైనా మిరాకిల్ జరిగితే ఈ చీఫ్ జస్టిస్ గారు ఉన్నంత వరకే జరగాలి. ఈయన కనుక వెళ్ళిపోయిన తర్వాత మిరాకిల్ జరుగుతుంది అని మనం ఆశించడం అది చాలా ఇదవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇంట్లో ఎలుకలు ఉన్నాయని చెప్పి ఇల్లు మొత్తం తగలబెట్టుకున్నట్టుగా ఏవో చిన్న చితగా లోపాలు ఉన్నాయని చెప్పి ఈ వక్ఫ్కి సంబంధించిన మొత్తం వ్యవస్థని మార్చాలని ప్రయత్నించడం తప్పు. ఆ లెక్కను చూస్తే దేవాదాయ ధర్మాదాయ శాఖలో కూడా చాలా పెద్ద తిమింగాలు ఉన్నాయి, చాలా పెద్ద లోపాలు ఉన్నాయి. దాన్ని సవరించకుండా, దాన్ని సరిచేయకుండా ఏ విధంగా కొనసాగిస్తున్నారో కూడా మనం చూస్తున్నాం. ఈ చట్టాన్ని కనుక నిజంగా ముస్లింలకు, తాడిత పీడిత వర్గానికి ఉపయోగపడాలి అని తెచ్చున్నట్టయితే ప్రతి ముస్లిము, ప్రతి ప్రజాతంత్రవాది దీన్ని ఆహ్వానించేవాడు. దీన్ని ముస్లింలను వేధించడం కోసం తీసుకొచ్చారు కాబట్టి కేవలం ముస్లింలే కాకుండా దేశంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులు మొత్తం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. థ్యాంక్ యూ బషీర్ గారు. థ్యాంక్ యూ డానీ గారు. ఓవరాల్ గా వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో కేంద్రం ఏం తీసుకొచ్చినా సరే బిల్లు విషయంలో సుప్రీంకోర్టు అయితే చాలా ప్రొయాక్టివ్ గా ముస్లిమ్స్ కి కొంత సపోర్టివ్ గానే ఉంది ఇప్పటి వరకు స్టాండ్ తీసుకోవడం కానీ, అడిగిన క్వశ్చన్స్ కానీ. సో ఓవరాల్ గా ముస్లిమ్స్ యొక్క ఇంటిగ్రిటీ కానీ, ముస్లిమ్స్ యొక్క మనోభావాలు కానీ చాలా వరకు ముస్లిమ్స్ ఎమోషన్స్ ని ముఖ్యంగా చూసుకుంటే ఈ వక్ఫ్ సవరణ అనేది ముస్లిం ఎమోషన్స్ ని ఎక్కువగా బాధ పెట్టినటువంటి అంశం. ఎందుకంటే మత సంబంధమైన విషయంలో ఇటువంటి క్లాజెస్ అన్ని పెట్టడం కూడా. సో ఓవరాల్ గా న్యాయస్థానాలు ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇంత ప్రొయాక్టివ్ గా ఉండడం మాత్రం హర్షించదగిన విషయం. బట్ బషీర్ గారు చెప్పినట్లు మళ్ళీ ఏమన్నా చేంజెస్ అయ్యి మళ్ళీ ట్రాక్ మారుతుందేమో తెలియదు కానీ ఓవరాల్ గా అయితే ఇప్పటి వరకు హోప్ఫుల్ గా ఉంది. కాబట్టి డానీ గారు అన్నట్టు ఓవరాల్ గా చట్టం రద్దయినా అది మేలే, లేకపోతే ఈ 2 క్లాజెస్
మాడిఫై అయినా సరే అది మేలుగానే ఉంటుంది. ఏదైనా ఒక పాజిటివ్ చేంజ్ తోనే ఈ సమస్యకు పరిష్కారం రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో ఈ చర్చను ముగిద్దాం.